సమంత ఫ్యాన్స్ కు డబల్ ధమాకా ఇచ్చింది. అయితే మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ లో సమంత మాట్లాడుతూ సమంత తన ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఎప్పుడెప్పుడా ఆ గుడ్ న్యూస్ అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి అయితే ఇక పండగనే చెప్పొచ్చు. నిజమే, మీరు విన్న వార్తలన్నీ కూడా వాస్తవమే. అయితే సమంతనే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తను తల్లి కాబోతున్నా అంటూ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చింది. అండ్ అంతేకాదు, మరో సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నా అంటూ కూడా చెప్పారు. షూటింగ్ లో ఉన్న సమయంలోనే తను గర్భవతి అయినట్టుగా డైరెక్టర్ రాజ్ నిడమూరు కూడా నిర్ధారించారు. అయితే తస్సదియ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సందర్భంలోనే సమంత నీరసంగా ఉన్నాను, ఈరోజు షూట్ చేయలేకపోవచ్చేమో అంటూ చెప్పుకొచ్చారంట. సరే, హెల్త్ బాగాలేదేమో అనుకొని ఆ రోజు షూటింగ్ ని అయితే అక్కడితో నిలిపివేశారు. రెండో రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సమంత కాస్త నీరసంగా కనబడడంతో ఆరోగ్యం బాగోలేదేమో అని అనుకుంటున్న అక్కడ వారి అందరికీ కూడా సమంత గుడ్ న్యూస్ చెప్పారు. అయితే తను గర్భవతి అయినట్టుగా, తను తల్లి కాబోతున్నాను అంటుగా అందరికీ స్వీట్స్ పంచడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని ఈరోజు సక్సెస్ మీట్ లో సమంత తెలియజేశారు. అంతేకాదు, సంవత్సరం పాటుగా సినిమాలకి దూరంగా ఉండబోతున్నానని, గతంలో చేసిన తప్పుల్ని మరోసారి రిపీట్ చేయకుండా ఉండాలని నేను ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నానని, అందుకే ఎక్కువ సమయం తీసుకునే ఆలోచన కూడా నేను చేయలేదంటూ కూడా సమంత చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సక్సెస్ రోజు జరుగుతున్న ఆ కేక్ కటింగ్ లో ఏదైతే బేబీ బంప్ ని చూసి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ లో కంగ్రాచులేషన్స్ చెప్పారో, అయితే ఆ కంగ్రాచులేషన్స్ అన్నీ కూడా నేను చూసి చాలా సంతోషపడ్డానంటూ, సో నా ఇంట్లో ఇలాంటి ఓ మంచి వార్త విన్నందుకు మీరే ఇంత సంతోషపడుతున్నారంటే నేను ఇంకా ఆనందంగా ఉన్నాను అంటూ కూడా సమంత తన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ వచ్చారు. అయితే అంతేకాదు, ఇటు రాజ్ నిడమూరు కూడా మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ని ఆస్వాదిస్తూనే తను తండ్రి కాబోతున్నాను అన్న ఆనందానికి కూడా ఈరోజు ఆయన సోషల్ మీడియా మాధ్యమాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇటు చిరంజీవి గారు కూడా సినిమా హిట్ అయిన వెంటనే సమంతని డైరెక్టర్ రాజ్ నిడమూర్ని కూడా వారి ఇంటికి పిలిచి సమంతకి పూలు చీరతో పాటుగా ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నానంటూ ఎక్స్ ఖాతా ద్వారా రాసుకుంటూ వచ్చారు చిరంజీవి గారు. అయితే తన ఎక్స్ ఖాతాలో ఇలా వెల్లడించారు: మీకు, మీ నూతన దంపతులకి మేము మా అభినందనలు తెలియజేస్తున్నాము. అండ్ మీరు ఈ సినిమా సక్సెస్ని ఎంతో చాకచక్యంగా తీసుకుంటూ వచ్చారు. ఇంత మంచి సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు మరో కొత్త ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇక నుంచైనా కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేస్తున్న ఒక పాయింట్ ఏంటంటే, మరో కొత్త ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నారని ఏదైతే చిరంజీవి గారు రాసుకుంటూ వచ్చారో, మరి ఆ టాపిక్ నే అండర్లైన్ చేస్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమంత తల్లి కాబోతుంది అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేలా చేశారు. అయితే ఇప్పుడు సమంతనే నేరుగా అవును తల్లి కాబోతున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అండ్ దాంతో పాటుగా మరో సంవత్సరం పాటు సినిమాలు ఉండకపోతున్నాయి కాబట్టే ఒక డబల్ ధమాకా ఏదైతే బ్లాక్ బస్టర్ మూవీ ఇంతవరకు కూడా మనం చూసాం. అనుష్కకి మాత్రమే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు రావడంతో పాటు బాక్స్ ఆఫీస్ రేంజ్ లో కలెక్షన్స్ ని కూడా సంపాదించింది. అయితే ప్రభాస్ తర్వాత లేడీ ఓరియంటెడ్ హీరోయిన్ గా ఆ అధికారం అనేది ఒక అనుష్కకి మాత్రమే ఉండేది. మరి అలాంటి గ్రాఫ్ ని కూడా సమంత దాదాపు 3 రోజుల్లోనే 100 కోట్ల బాక్స్ ఆఫీస్ ని అయితే కలెక్ట్ చేశారు. అయితే 40 కోట్లతో సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా బడ్జెట్ మొత్తం కూడా 40 కోట్లతో తెరకెక్కినప్పటికీ 100 కోట్ల బాక్స్ ఆఫీస్ని అయితే బద్దలు కొట్టడంతో పాటుగా ఈ రోజుకి ఆ సినిమా ఇంకా ట్రెండింగ్లోనే ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఇదే సినిమాతో వచ్చిన సినిమాలు కూడా వెనకబడినప్పటికీ ఈ సినిమా ఇంకా దూసుకుపోతూనే ఉంది. మరి సమంత ఇలాంటి ఒక గుడ్ న్యూస్ చెప్పడంతో పాటుగా తన సినిమా కూడా ఇంత మంచి సక్సెస్ని అందుకున్నందుకు సమంత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇదే తరహాలో మూవీ ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ సమంత గారు దాదాపుగా తను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ కూడా ఒకటే రోజు ఎట్ ఏ టైం మూవీ ప్రమోషన్స్ దాదాపుగా 20 ప్రింట్, ఎలక్ట్రానిక్, శాటిలైట్, సోషల్ మీడియా అన్ని మాధ్యమాలకి కూడా దాదాపుగా ఒక 20 ఇంటర్వ్యూల వరకు ఆవిడ ఒకటే రోజు పాల్గొనడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ
కష్టే ఫలాన్ని ఇస్తుంది అనే సామెతకి ఈరోజు సమంత ఒక పునాదిగా కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి సమంత ఓ మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు ఫ్యాన్స్ ఓ పక్కన ఆనంద వ్యక్తం చేస్తుంటే, ఇంకో పక్కన హేటర్స్ మాత్రం నాగ చైతన్య విషయంలో ఎందుకని ఇలాంటి ఆలోచన తీసుకోలేదు, మరి ఇదే ఆలోచన గతంలోనే చేసుంటే గనక డైవర్స్ తీసుకునే అవకాశమే రాకపోయేది కదా అంటూ మాట్లాడుతున్నారు. బట్ ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఓ పక్కన సమంత చేసేదే కరెక్టు అంటూ, అండ్ దాంతో పాటుగా ఓ మంచి భర్తను పొందే అధికారం ఉన్నవారికే ఓ మంచి భర్త అనేది వస్తారు. అండ్ ఆడవాళ్ళ సక్సెస్లోనే తమ సక్సెస్ని వెతుక్కునే అబ్బాయిలు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మరి అలాంటి వారిలో డైరెక్టర్ రాజ్ నిడమూరి కూడా ఒకరు అంటూ సమంత కూడా చెప్పుకుంటూ వచ్చింది. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది, గతంలో ఏదైతే తను తప్పు చేసిందో ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటూ తన కోసం అంటూ ఓ మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోబోతుంది అంటూ తెలియజేశారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా సమంత తీసుకున్న ఇలాంటి ఓ మంచి నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా ఆనంద వ్యక్తం చేస్తున్నారు.